ఈరోజు మనం ఓ మంచి పాఠాన్ని నేర్చుకుందామండి. ఈ అగూర్ అనే వ్యక్తి ఎవరు? ఆయన ఏం కోరికలు ఆపుకున్నాడు? అనే సంగతిని మనం తెలుసుకోవాలంటే మనం సామెతల గ్రంథానికి వెళ్ళాలండి. సామెతల గ్రంథం 30 అధ్యాయానికి మనం వెళ్ళినప్పుడు ఇక్కడ అగూర్ అనే వ్యక్తి గురించి కొన్ని విషయాలు మనకు రాయబడ్డాయండి. విశేషం ఏంటంటే ఈ అగూరు అనే వ్యక్తి గురించి బైబిల్లో మరి ఎక్కడా కనపడదు. ఈ ఒక్క సందర్భంలోనే రాయబడిందండి. ఈ అగూరు ఎవరు అంటే యాకే కుమారుడు అన్నాడండి. బహుశా ఈయన కూడా ఈ సొలొమోను కాలం వాడై ఉంటాడండి. వాస్తవానికి సామెతల గ్రంథం రాసింది ఎవరంటే సొలొమోన్ అండి. ఇందులో ఉండే సామెతలన్నీ సొలొమోన్ రాసినవే. కానీ ఈ అధ్యాయంలో ఉండే సామెతలు మాత్రం సొలొమోన్ రాయలేదు, ఈ అగూర్ అనే వ్యక్తి రాశాడండి. మరొకసారి చదువుతున్నాను. దేవోక్తి అనగా యాకే కుమారుడైన అగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఈతీయేలుకును ఉక్కాలుకును చెప్పిన మాట. ఏమంటే ఈ అగూరులో ఉండే మంచి స్వభావం లేకపోతే మంచి అలవాటు ఏంటంటే తాను తెలుసుకున్నటువంటి దేవుని జ్ఞానాన్ని తనలోనే ఉంచుకోకుండా దాన్ని మరొక ఇద్దరికి తెలియపరిచినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. అండ్ ఈరోజు మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి వచ్చాం దేవుని మందిరానికి. మనం నేర్చుకునే విషయంలోనే మనం సరిగా ఉండం. మనం బైబిల్ తెచ్చుకోము, మనం నోట్స్ తెచ్చుకోము, మనం చెప్పినప్పుడు సరిగా వినం, ఆ పిల్లలతో ఆడుకోవడము లేదా పక్క వాళ్ళతో మాట్లాడుకోవడం, బయటికి తిరిగిపోవడం ఇలా చేస్తుంటాం. అసలు ఇది మనకే అవసరమనే మనం అనుకోమండి. ఎంతో చక్కగా వాక్యం నేర్చుకొని నేను ఇంకొకరికి చెప్పాలి, కనీసం నేను ఒక ఇద్దరికైనా చెప్పాలి ఈ విషయాలు అని అలాంటి ఆలోచన అసలు మనకు ఉంటుందండి. ఆ ఆలోచనతో వింటామా? ఏమండి, ఆ ఆలోచనతో వినే వ్యక్తి ఎంత జాగ్రత్తగా వింటాడో, అదే ఆలోచనతో వింటే ఎంత జాగ్రత్తగా రాసుకుంటాడు. అంటే మన మీద ఓ బాధ్యత ఉందండి. ఏంటంటే మనం వాక్యం నేర్చేసుకోవడమే కాదు, మనం నేర్చుకున్న వాక్యాన్ని మరొకరికి చెప్పాలండి. అందుకే యేసుప్రభు మనల్ని దీపంతో పోల్చాడు. దీపం ఏం చేస్తుందండి? మరొకరికి మరొకరిని వెలిగిస్తుంది. కాబట్టి మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునేటప్పుడు నేను జీవించడం, నేను పరలోక రాజ్యం వెళ్ళిపోవడమే కాదు, నేను మరో ఇద్దరికైనా చెప్పాలి అనే ఆలోచనతో మనం నేర్చుకోవాలండి. ఇక్కడ ఈయన దగ్గర, ఈ అగూరు దగ్గర మనం ఆ మంచి లక్షణం చూస్తున్నామండి. బహుశా ఇతరులో ఉండే ఈ స్వభావమే సొలొమోనుకు నచ్చి ఈయన మాట్లాడిన ఈ మాటల్ని తన గ్రంథంలో పొందుపరుచుకుని ఉంటాడండి సొలొమోన్. ఈయనలో మనం నేర్చుకునే మరో లక్షణం ఏంటంటే ఈయన చాలా జ్ఞానవంతుడండి. కానీ నేను జ్ఞానవంతుడిని, నేను తెలివైనోడిని, నాలాంటి వాడు ఎవడో లేడు అని అలా విర్రవేగలేదు. ఇతను చాలా తగ్గి, చాలా అణిగిమణిగి ఈయన మాట్లాడడం మనం చూస్తామండి. ఈరోజు 4 వాక్యాలు నేర్చుకున్నారనుకోండి, నా పాటోడు ఎవడో లేడు, నాలాంటి స్పీకర్ ఎవరు లేరు, నాలాగా వాక్యం చెప్పడం ఎవరికి రాదు అని వాక్యం నేర్పించిన సువార్థికుల మీదే తిరుగుబాటు చేసేటటువంటి వాళ్ళని మనం చూస్తున్నామండి. ఎందుకంటే వాళ్ళనే ఫూల్స్ని చేయడానికి చూస్తుంటారు, వాళ్ళ మీద తిరుగుబాటు చేయడానికి చూస్తుంటారు. కానీ ఈ అగూరు మాత్రం ఆయన రాసినటువంటి ఈ అధ్యాయాన్ని మనం చదివితే ఆయనలో ఉన్న జ్ఞానం మామూలు జ్ఞానం కాదండి. చాలా గొప్ప జ్ఞానవంతుడిగా మనకి కనపడుతూ ఉన్నాడు. కానీ ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే
చాలా తగ్గిపోయి మాట్లాడుతున్నాడండి, చాలా తగ్గించుకొని మాట్లాడుతున్నాడు. ఎంత తగ్గించుకుంటున్నాడు? మనం 2వ వచనం చూస్తే, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. తను తాను ఎవరితో పోల్చుకున్నాడండి? పశువుతో పోల్చుకున్నాడండి. ఏమండి, మనల్ని ఎవరైనా పశువుతో పోలిస్తే నువ్వు మనిషివా పశువు అంటే కోపం వచ్చేస్తుంది మనకి. ఏమండి, ఎవరైనా మనల్ని అంటేనే మనం వచ్చుకోం, మనల్ని మనం అనుకుంటామా? కానీ ఈయన మాత్రం తను పశువుతో పోల్చుకుంటున్నాడండి. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. మనకి లోకసామెత ఒకటి ఉంటుందండి. లోకంలో ఎవరిని పశువు అంటారంటే, విద్య లేనివాడు వింత పశువు అంటారు. ఏమండి, అంటే చదువుకోలేనివాడు వింత పశువు అని. నిజానికి ఇప్పుడు మన జనరేషన్లో చదువుకోలేని వాళ్ళే కొద్దిగా పద్ధతిగా ఉన్నారు. ఏమండి, అధిక విద్యావంతులందరూ పశువుల్లాగా ప్రవర్తిస్తున్నారు, మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తున్నారు, వివేకం లేనివారుగా ప్రవర్తిస్తున్నారు, వావి వరుసలు లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఏమండి, ఎన్నో అక్రమ పనులు, ఎన్నో నేరాలు, ఎన్నో ఘోరాలు ఈరోజు ఎవరు చేస్తున్నారంటే చదువులేని అనాగరికులు కాదు, వాళ్ళు కష్టపడి పని చేస్తున్నారు, ఏ మూటల మోసో బతుకుతున్నారు. ఈ విద్యావంతులు సైబర్ నేరగాళ్ళు అవుతున్నారు కదండి. ఇప్పుడు పెద్ద పెద్ద చోరీలు చేసేది ఎవరు? ఈ చైనీస్ క్యాచర్లు ఎవరు అంటే మంచి ఇంజనీర్లు అండి. ఏమండి, సైబర్ నేరగాళ్ళు అంతా ఎవరంటే చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, మేధావులు, కొత్తగా ఆలోచించి కొత్త నేరాలు చేస్తున్నారండి. వాస్తవానికి చదువులేనోడు కాదండి పశువు. ఎక్కువ చదువుకుని విద్యావంతులైన వాళ్ళే పశువుల్లాగా, మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తున్నారని మనం ఒప్పుకోక తప్పదండి. కానీ ఈయన మాత్రం చాలా విద్యావంతుడై ఉండి, చాలా జ్ఞానవంతుడై ఉండి, ఏమండి, ఆయన తను తాను ఎంతగా తగ్గించుకుంటున్నాడో, ఇక్కడ తగ్గింపులో కూడా మనకి అంతకంటే ఎవరు తగ్గించుకోగలరు చెప్పండి అమ్మా? అంతకంటే తను తాను తగ్గించుకోవడం అని చిన్న విషయం కాదండి. యేసుప్రభు అన్నారు, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని. అంటే ఎప్పుడైనా సరేనండి, అన్నీ ఉన్న నాకంట అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేని నాకు ఎగిరిపోతుంటుంది. ఏమండి, మనం ఎప్పుడు కూడానండి ఎక్కడికి వెళ్ళినా సరే మన మాటలు ఎలాగ ఉండాలంటే చాలా కొద్దిగా ఉండాలి. మనం చాలా తగ్గించుకోవాలండి, మనం చాలా తగ్గించుకోవాలి. మనం ఎప్పుడైతే తగ్గించుకున్నామో మన మీద అవతల వాళ్ళకి మంచి అభిప్రాయం ఏర్పడుతుందండి, మనల్ని గౌరవిస్తారండి. ఏమండి, మనం వేసుకున్న బట్టల్లోనో, మనం ధరించే ఆభరణాల్లోనో, వాటిలో ఉండదండి ఘనత. ఘనత అనేది మన ప్రవర్తనలో ఉంటుంది, మన స్వభావంలో ఉంటుంది, మన మాటల్లో ఉంటుందండి. మనం ఎంత తగ్గుతామో అంత హెచ్చించబడతాం. ఇక్కడ ఈ అగూర్ అనే వ్యక్తి కూడా ఆయన ఎటువాడో మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆయన వాక్యం నేర్చుకొని ఇంకొకరు చెప్పే వ్యక్తిగా కనపడుతున్నాడు. రెండోదిగా ఆయన తాను తగ్గించుకున్న వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడండి. ఇంకా ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయన గురించి? ఆయన అంటే, నరులకున్న వివేచన నాకు లేదు. ఏమండి, అంటే ఈ లోకంలో ఉండే మనుషులకున్న ఆ తెలివితేటలు నాకు లేవు అంటున్నాడండి. లేవా? లేకుండానే ఇన్ని మాటలు చెప్తున్నాడా? ఈ వాక్యం చెప్తున్నాడా? అంటే ఉందండి, తెలివితేటలు ఉన్నాయి, జ్ఞానవంతుడు. కానీ ఆయన గొప్ప ఆయన చెప్పుకోవట్లేదు. ఆయన ఏం చేస్తున్నాడంటే, నాకేం లేదండి, నాకేం తెలియదండి, నాకేం రాదండి, నేను నేర్చుకోవడమేనండి, మీకులాంటి వాడినేనండి, ఇంకా మీకంటే సామాన్యునండి నేను అని అలాగా ఆయన ప్రసంగాన్ని అలా మొదలు పెడుతున్నాడండి. 3వ వచనంలో, నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడును కాను. ఏమంటే, నేను తర్పీదేం పొందలేదు, ఈ జ్ఞానాన్ని మీకు చెప్పగలిగినంత సామర్థ్యం నా దగ్గర లేదు, నేను అభ్యాసం శిక్షణ తీసుకున్నోడు కాదు అని తగ్గించుకున్నాడండి. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము పొందలేదు. ఇలాగా ఈ మొదటి 3 మాటల్లోనూ 3 వచనాల్లోనూ కూడా మనకేం కనపడుతుందంటే, ఈ అగూరు చాలా నిమ్రత గలవాడు, చాలా తగ్గింపు గలవాడు, తాను తగ్గించుకుంటూ ఉన్నాడు.
ఎంతగా తగ్గించుకున్నాడంటే పశువుతో పోల్చుకొని తగ్గించుకున్నాడు. తాను జ్ఞానవంతుని కాదని ఆయన ఒప్పుకుంటూ ఉండడం మనం చూస్తూ ఉన్నామండి. ఏమండి, ఈయన దేవుని గురించి మాట్లాడుతూ కొన్ని ప్రశ్నలు ఇక్కడ సంధించాడండి. అధ్యాయంలో 4వ వచనం నుంచి మనం చూసినప్పుడు, ఆకాశమునకు ఎక్కి మరలా దిగినవాడు ఎవడో? ఏ మనిషి అయినా ఆకాశానికి ఎక్కి దిగ్గలడా? దేవుడు తప్ప అంటున్నాడు అనమాట. తన పిడికిళ్ళతో గాలిని పట్టుకున్నవాడు ఎవడో? ఎవడైనా గాలిని బంధించగలడా? దేవుడు తప్ప ఆపగలడా అంటున్నాడండి. బట్టలో నీళ్లు మూటగట్టినవాడు ఎవడో? బట్టలో నీళ్లు మూటగట్టగలమా? నీళ్లు కారిపోతాయి కిందకి. దేవుడు ఆపగలడు నీళ్ళని, వర్షాన్ని ఆపగలడు. అలా భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడో? భూమికి ఈ సరిహద్దులు పెట్టినవాడు ఎవడో? తూర్పు పడమట ఇవన్నీ పెట్టినవాడు ఎవడో? నిశ్చయంగా ఎప్పుడు ఉండేటట్లుగా ఈ సరిహద్దులు పెట్టినవాడు ఎవడో? మనిషి పెట్టగలడా? తూర్పునేమో సూర్యుడు ఉదయించేలాగా మనిషి చేయగలడా? పడమట అస్తమించేలా మనిషి చేయగలడా? చేయలేడండి. ఈ సరిహద్దులన్నీ పెట్టినవాడు దేవుడు అని చెప్తున్నాడండి. అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుందండి దేవుడి వాక్యం చెప్పడానికి. ఇప్పుడు దేవుడు లేడు అనే వాళ్ళు ఎక్కువైపోయారు కదండి. దేవుడు లేడు అని వాళ్ళు ఎక్కువైపోయారు. యువత ఈ దేవుడు లేడు అనే వాళ్ళు మాటలు అట్రాక్ట్గా వాళ్ళు వింటారండి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అదే. దేవుడే లేకపోతే పాపం చేయొచ్చు, దేవుడే లేకపోతే పనిష్మెంట్ ఉండదు. కాబట్టి ఎలాగైనా విచ్చలవిడిగా నచ్చినట్టుగా బతకొచ్చు. కాబట్టి దేవుడు లేడనే మాట ఈ టీనేజ్లో ఉన్నోళ్ళకి, యువతకి ఏమండి మంచి బాగా తియ్యగా ఉంటుంది అనమాట. ఆ మాట దేవుడు ఉన్నాడంటే భయం. ఏమంటే మనం చాలా కంట్రోల్లో ఉండాల్సి వస్తుంది. పాపం అంటే భయం వస్తుంది అండి. కానీ ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎలాంటి వాడంటే ఆకాశానికి ఎక్కి దిగగలిగినోడు అంటున్నాడండి. ఏమండి, ఆ దేవుడు ఎలాంటి వాడంటే గాలిని బంధించగలిగినోడు, నీటిని బంధించగలిగినోడు. ఆ దేవుడు ఎలాంటి వాడంటే సరిహద్దులు నియమించినోడు అంటున్నాడండి. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? దేవుడికో పేరుంది, నీకు తెలుసా? ఆయన కుమారుడికి ఓ పేరుంది, నీకు తెలుసా అని అలా దేవుని గురించి గొప్ప మాటలు చెప్తున్నాడండి. దేవుడు వాక్యాన్ని గురించి ఏమన్నాడు? దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే అన్నాడండి. ఏమండి, మనం ఈ పుటమి అనే మాట బంగారానికి వాడతారండి. బంగారాన్ని అగ్గిలో వేసి కాల్చడాన్ని పుటము పెట్టడం అంటారండి. అప్పుడు ఏమవుతుందంటే అది మేలిం బంగారంలా బయటకు వస్తుంది. ఏమండి, దేవుడు వాక్యం కూడా ఎలాంటిదంటే మేలిం బంగారం లాంటిది. అందులో ఏం ఉండదండి, పుటం పెట్టబడింది, అందులో లోపాలు ఉండవు. ఇంకా ఏమండి, దేవుడు వాక్యాన్ని గురించి కూడా గొప్ప మాటలు. ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడము, ఆయన మాటలతో ఏమీ చేర్చకము. ఆయన నిన్ను గద్దించినేమో అప్పుడు నువ్వు అబద్ధికుడు అవుదువు. అంటే దేవుడి వాక్యం అంత పవిత్రమైంది కాబట్టి దాన్ని మనం పాడు చేయకూడదు, దాంట్లో ఏది కలపకూడదు, దాంట్లో ఏది తీయకూడదు. ఒకవేళ మనం ఏదైనా అబద్ధంగా మనం బోధిస్తే దేవుడు ఏం చేస్తాడంటమ్మా? నిన్ను గద్దిస్తాడు. అంటే దేవుడు నిన్ను శిక్షిస్తాడు, దేవుడు నిన్ను లెక్కడుగుతాడు అని ఎంత చక్కగా ఏమండి భక్తిహీనంగా ఒకవేళ ఎవరైనా ఉంటే వాళ్ళు అబద్ధ బోధకుల గురించి వాళ్ళు గద్దిస్తున్నాడు. దేవుడు గొప్పతనాన్ని చెప్పి, దేవుడు వాక్యం గొప్పతనాన్ని చెప్పి, ఏమండి ఆ దేవుడి విషయంలో, ఆ వాక్య విషయంలో మనం ఎప్పుడు తప్పుగా మాట్లాడకూడదని బోధకులకి కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. 7వ వచనం నుంచి మనం చూసినప్పుడు 7వ వచనం నుంచి 9వ వచనం వరకు కూడా ఈయన తనలో ఉండే అంతులేని కోరికల్ని ఎలా అణుచుకుంటున్నాడో ఇక్కడ మనం చూస్తామండి. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకుంటున్నాను. ఏమండి, ఆయన దేవుడి దగ్గర 2 కోరికలు కోరుకున్నాడంటండి. ఆ కోరికలు ఎంత మంచి కోరికలు తెలుసా అండి? మనం ఎప్పుడూ కోరుకోమండి ఇలాంటి కోరికలు. ఏమంటున్నాడు?
నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించుము. వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరంగా ఉంచుము. అది మొదటిదండి. వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరంగా ఉంచు. అమ్మ మనం ఎప్పుడైనా అంటామండి, ఈ ప్రార్థన మనం చేస్తామా? వ్యర్థమైనవి నాకు దూరంగా ఉండాలి. వ్యర్థమైనవే మనకిష్టం. ఇప్పుడు టీవీ సీరియల్ అయ్యో ఏం పనికొస్తాయండి మనకి? ఈ జోకులు, ఈ కామెడీ ప్రోగ్రాలు, ఈ డ్యాన్స్ బేబీ డ్యాన్సులు ఏంటి, లోకంలో ఎన్నో అల్లరితో కూడిన ఆటపాటలు, ఎన్నో ముసలమ్మ ముచ్చట్లు. మనం రోజు కాలం అంతా వ్యర్థమైన వాటితో ఎక్కువ గడుపుతుంటామా? దేవునితో లేకపోతే పనికొచ్చే వాటికి ఎక్కువ గడుపుతున్నామా? సమయం 24 గంటలు ఒక రోజులో ఉంటే ఆ రోజు మొత్తంలో ఎక్కువ సమయాన్ని మనం వ్యర్థంగా గడిపేస్తుంటామండి. నో యూజ్ అనమాట. ఉపయోగం లేని దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాం, ఉపయోగపడేదానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఏమండి, దేవుని యొక్క సన్నిధిలో 2 గంటలు గడపడానికి మనం చాలా కష్టపడిపోతుంటామండి. అయ్యి బాబోయ్ చాలా పనిచేసి నేయాలన్నట్టు. అదే ఒక సినిమాకి వెళ్ళామనుకోండి, అమ్మో అక్కడ 2.5 గంటలు చూపించినా ఇంకా అప్పుడైపోయిందా అన్నట్టు ఉంటారు. వ్యర్థమైన వాటికి మనం చాలా అట్రాక్ట్ అయిపోయామండి, అలవాటు పడిపోయాం. వ్యర్థమైన వాటికి దూరంగా ఉంచు అని ప్రార్థన చేయాలండి. ఈయన ఎంత బాగా ప్రార్థన చేస్తున్నారు చూడండి. అదండి కోరికంటే అది. ఇంకేమి దూరంగా ఉండాలంటే ఆయనకి వ్యర్థమైన వాటిని అబద్ధమును, అంటే నేను అబద్ధం ఆడకుండా నేను సత్యమే మాట్లాడేటట్లుగా నాకు సహాయం చేయంటున్నాడు. అబద్ధాన్ని దూరంగా ఉంచు. ఇప్పుడు సామాన్య అబద్ధం ఆడడం అనేది ఒక ఊతపదంలాగా అయిపోయిందండి, సర్వసాధారణం అయిపోయింది. అబద్ధం ఆడకపోతే వ్యాపారం చేయలేం, అబద్ధం ఆడకపోతే బతకలేం, అబద్ధం ఆడకపోతే ఎందుకు పనికిరాం. వీడికి అబద్ధం ఆడడం కూడా రాలేదు, ఎలా బతుకుతాడేటో. అబద్ధం ఆడితే ఎలా ఉండాలి, గోడ కట్టినట్టు ఉండాలి అని లోకంలో చెప్తుంటారండి. కానీ ఈయన ఎలా ప్రార్థన చేసుకుంటున్నాడండి? ఈ వ్యర్థమైన వాటిని అబద్ధాన్ని నాకు దూరంగా ఉంచు. అబద్ధాలు ఆడి బతికే పరిస్థితి రానివ్వకు తండ్రి నాకు. అలాంటి పరిస్థితి రానివ్వకు. అసలు మనం ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేస్తామండి, నాతో ఎవరు అబద్ధం ఆడకూడదు, నన్ను ఎవరు మోసం చేయకూడదు అంటుంటాం. కానీ నేను ఎవరితో అబద్ధం ఆడకూడదు, నేను అబద్ధం ఆడను, నాకు అబద్ధాలు ఆడే గతి పట్టించక తండ్రి అని మనం ఎప్పుడు ప్రార్థన చేయం. ఏమండి, ఈయన దేవుడి దగ్గర మనవి చేసుకున్నాడండి. రెండోది ఏంటండి, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. అబ్బా, మనమైతే అందులో ఒకటి వద్దంటాం. ఏది వద్దంటాం? పేదరికం వద్దంటాం. ఏమండి, మీలో ఎవరికైనా పేదరికం కావాలంటే ఎవరు చెయ్యెత్తరు. ఐశ్వర్యం అంటే అందరూ చెయ్యెత్తాం. కానీ ఈయన 2 వద్దంటండి. నాకు ఐశ్వర్యం వద్దు, పేదరికం వద్దు. మరి ఆయన దానికి లీగల్గా చెప్తున్నాడు, ఎందుకు వద్దో చెప్తున్నాడు, కారణం చెప్తున్నాడు. ఏంటంటే ఆ కారణం ఎందుకు వద్దు అంటున్నాడో రెండును. మరి ఏం కావాలి అంటే, తగినంత ఆహారం నాకు అనుగ్రహించు. తగినంత ఆహారం కావాలి నా ఫ్యామిలీకి, నాకు, నా మెయింటెనెన్స్కి ఎంత సరిపోద్దో అంత ఇవ్వు చాలు. ఎక్కువ వద్దు, నీళ్ళు కుళ్ళిపోయినంత వద్దు, దొంగలు వచ్చి పట్టుకుపోయినంత వద్దు. మాకు సరిపడా మా అక్కరకు కొలది మాకు ఇవ్వు చాలు అని దేవుడిని అడుగుతున్నాడండి. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. ఏమంటే ఎక్కువైపోతే మనం కూడా అలాగైపోతామా అమ్మా? మనం ఒక బాగా డబ్బు ఎక్కువైపోయింది అనుకోండి, డబ్బు ఎక్కువైపోతే మనం ఇక్కడ రావండి, చర్చికి రావండి. ఇంకా ఇప్పుడు ఒక 50 ఎకరాలు 50 ఎకరాలు ఎందుకు రండి, ఒక 10 ఎకరాలు ఉందనుకోండి, ఏం చేస్తామండి? పుష్ప 10 ఎకరాలు ఉంది, అమ్మో ఇవాళ కోతలు, ఇవాళ ఉడుపులు, ఇవాళ అలా దుక్కు దున్నించాలి, ఇలా అక్కడ పెన్షన్ వేయించాలి, అక్కడ విత్తనాలు చల్లాలి అని సరిపోదండి టైం మనకి. ఇంకా అవన్నీ చేసినా సరే మన ఇంట్లో అందరూ పని చేసినా ఇంకా టైం సరిపోదు, అక్కడే ఉంటాం. పేదోలుగా ఉన్నాం కాబట్టి మనం దేవుడి సన్నిధికి రాగలుగుతున్నామండి. ధనం మనల్ని బంధించేస్తుంది, దేవుడి దగ్గరికి రానివ్వదు.
దేవుడి దగ్గర మోకాళ్ళు వేయనివ్వదు, దేవుడితో సమయాన్ని గడపనివ్వదు. ఎవరైనా ఎంతటి వాడైనా డబ్బు ఎక్కువైతే పాడైపోతాడు. సొలొమోనుకి దేవుడు అంత ధనం ఇవ్వకపోతే, ఒక రోజు కూలోడు అయి ఉంటే అతను బాగా ఉండేవాడండి. అతను అధిక ధనవంతుడు అయిపోవడం వల్ల దేవుడికి దూరం అయిపోయాడండి. అతను అంతమంది స్త్రీలను వివాహం చేసుకోవడానికి కారణం అతను వెనుకున్న డబ్బు. ఏమండి, ఈరోజు కూడా మనం కొంచెం అణిగిమణిగి ఉండాలంటే మనం కూడా ఏం ప్రార్థన చేయాలంటే, తండ్రి నాకు ఎంత అవసరమో అంతే నాకు ఇప్పించు, నా అక్కర కొలిదే నాకు ఇప్పించు, నాకు అన్న వస్త్రాలు ఉంటే చాలు అన్నాడు. అన్న వస్త్రాలు ఉంటే చాలు. అలా మనం ప్రార్థన చేసుకోవాలండి. ఏమంటే, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి దేవుని విడిచిపెట్టేస్తామా? విడిచిపెట్టేస్తాం. గర్వం వచ్చేస్తుంది. యెహోవా ఎవడని అందునేమో బైబిల్లో ఎవరో ఒక ఆయన అన్నాడండి, యెహోవా ఎవడని. ఎవరండి? ఫరో అన్నాడండి. ఐగుప్తులో ఫరో. నెబుకద్నెజరు కూడా అలాంటి గర్విష్ఠ అయిపోయాడు. నేనే దేవుడిని అన్నాడు. ఇది నా నామ ఘనత కొరకు నేను కట్టించుకున్నది కాదా అన్నాడండి. డబ్బు ఎక్కువైపోతే దేవుణ్ణి దూసేస్తాం, నేనే దేవుణ్ణి అంటాం, దేవుడి స్థానాన్ని ఆక్రమిస్తాం ఏమండి. కాబట్టి ఎప్పుడు కూడా మనం నన్ను ఆర్థికంగా ఆశీర్వదించని ఎప్పుడు కోరుకోకూడదండి. ఎలాగడగొచ్చండి? ఇక ఈయనలాగా అడగొచ్చు. ఏమండి, తగినంత ఆహారం నాకు అనుగ్రహించు అని అనొచ్చండి. లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. ఏమంటే, ఒకవేళ నేను పేదోడిని అయిపోయాను అనుకోండి, బాగా పేదోడిని, తినడానికి కూడా భోజనం లేదు. అప్పుడు ఏం చేస్తారండి? కడుపు మండిపోతుంటే, ఆకలేసేస్తుంటే, తినడానికి ఏమీ లేకపోతే ఇప్పుడు ఏ దొంగతనమైనా చేసేసి ఆ రోజు ఆనందం తినేయాలనుకుంటాం. అలాంటి గతి కూడా నాకు పట్టించుకో. నేను దొంగతనం చేస్తే నా దేవుడి నామం దూషించబడుతుంది. ఇప్పుడు నన్ను తిడితే నన్ను ఒకనే తిడతారా? ఈయన పెద్ద సేవకుడంట, పెద్ద సేవ చేస్తాడంట, క్రైస్తవుడంట, ఈ క్రైస్తవులంతా ఇంతే, వీళ్ళ దేవుడు ఇంతే, వీళ్ళ సంఘం అంతా ఇంతే అని మన అందరినీ అంటారండి. ఏమండి, ఒకళ్ళు తప్పు చేస్తే అందరినీ అంటారండి. వీళ్ళ సేవకుడు ఇదే నేర్పాడు కావాలి, వీళ్ళ టీచర్ ఇదే నేర్పాడు కావాలి అని అందరిని అంటారండి. కాబట్టి మనం ఏం కోరుకోకూడదండి? ఆ పేదరికాన్ని ఏని కూడా అనకూడదు. మనం అనకూడదండి నాకు పేదరికమే కావాలనడం. అది ఏంటంటే అది అతిశయోక్తి. అలా మాట్లాడకూడదు. నాకు ఐశ్వర్యం కావాలని కూడా అడగకూడదు. మాకు అనుదిన ఆహారం ఉంటే చాలు, మాకు అనుదిన ఆహారం ఉంటే చాలు అన్నాడండి. మనకి తిమోతికి రాసిన మొదటి పత్రికలో అనుకుంటాను 6వ అధ్యాయం 8వ వచనంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి ఆ విషయం చెప్తాడండి. కాగా అన్నవస్త్రము గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. ఏమండి, సాధారణంగా మనిషికి కావాల్సింది ఏంటంటే, ఎన్టీ రామారావు గారు ఆయన ముఖ్యమంత్రి అవడానికి ఒక మంచి నినాదం ఉందంట అండి. ఏంటంటే, కూడు గూడు గుడ్డ ఈ 3 నేను ఇస్తాను మీకు అని వాగ్దానం చేశాడంటండి. మీకు కడుపు నిండా కూడు పెడతాను, మీకు ఉండడానికి ఒక గూడు కడతాను, మీరు వేసుకోవడానికి బట్టలు ఇస్తాను నెల అని చెప్పాడండి. అవన్నీ చేశాడంటండి ఆయన. కోటాలో బట్టలు ఇచ్చేవాడంట, బియ్యం ఏమండి కిలో 2 రూపాయలకి బియ్యం ఇచ్చేవాడంట. తర్వాత అందరికీ ఇల్లులు. ఇవి మానవులుగా బతకాలంటే ఈ 3 ఉండాలి, గౌరవంగా బతకాలంటే ఈ 3 లోటు లేకుండా ఉండాలి అని ఆయన ప్రకటించాడట, వాగ్దానం చేశాడట, అలాగా నెరవేర్చాడట. కానీ పౌలు గారు అయితే 2 చెప్తున్నాడండి. ఏంటంటండి మనిషికి అవసరం? అన్నం వస్త్రమే, గూడు కూడా అక్కర్లేదు.
గూడు లేకుండా కూడా బతకగలమా? టెంట కిందైనా బతకగలమా? అబ్రహాము ఎంతో ధనవంతుడండి. కానీ ఆయన ఇల్లు కట్టుకోలేదు. ఆయన టెంట కిందే హ్యాపీగా బతికేసాడండి. ఆయన తర్వాత ఇస్సాకు అలాగే బతికేసాడండి. ఆయన తర్వాత యాకోబు అలాగే బతికేసాడండి. గుడారాల కిందే, టెంట్ల కిందే వాళ్ళు బతికేశారండి. అంటే మనం కూడా ఇల్లు లేకపోయినా బతకగలమండి. వస్త్రం లేకపోతే బతకలేం, ఆహారం లేకపోతే బతకలేం. కాబట్టి ఇక్కడ ఈయన కూడా, ఈ అగూరు కూడా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నాకు ఆహారం ఉంటే చాలు అని అడుగుతున్నాడు. పౌలైతే అన్నము వస్త్రం ఉంటే చాలు అంటున్నాడు. తృప్తిగా బతికేయచ్చు అని సువార్తికుడైన తిమోతికి అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో సంతృప్తిగా బతుకుదాం అన్నాడండి. ఏమండి, తర్వాత మనం చూసినప్పుడు ముందుకెళ్ళిపోదామండి. 15వ వచనం దగ్గరికి వచ్చేద్దాం. 15వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు ఈయన, మన పాఠం ఏంటండి? అగూరు ఆపుకున్న అంతులేని కోరికలు. మనం ఈ అంతులేని కోరికలు మనలోనూ ఉన్నాయి. మనలో లేవండి? మనలో ఉన్నాయి. మనం ఏదో పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకున్నట్టు ఎక్కడికి వెళ్ళా ఒకళ్ళు ఎవరైనా మంచి ఇల్లు కట్టుకుని ఓపెనింగ్ పిలిచారనుకో, మనం వెళ్తే ఆ ఇల్లు చూసి మనం ఎప్పుడు ఎలాంటి ఇల్లు కట్టుకుంటామా అనుకో. నేను ఎక్కడైనా చర్చ్ బిల్డింగ్కి వెళ్ళాను అనుకో, మాకు ఇప్పుడు ఎలాంటి చర్చ్ బిల్డింగ్ వస్తుందా అనుకునేవాడిని అండి. అంటే కామన్ మనందరివి కూడానండి. ఏదైనా ఓ పెళ్ళికి వెళ్తే నా పిల్లల పెళ్ళి ఇలాగే చేయాలనుకుంటామండి. ఏదైనా చూసినప్పుడు గొప్ప స్థాయిని చూసి అది కోరుకుంటాం, చిన్న స్థాయిని చూసి ఇది కోరుకోం. గొప్ప గొప్ప వాళ్ళుగా ఉండాలని, గొప్ప స్థితిలోకి వెళ్ళిపోవాలని అనుకుంటుంటామండి. ఇది మానవ నైజం అనుకుంటాం, ఏమండి? కానీ అగూరులో సంతృప్తి కలిగిన జీవితం కనపడుతుందండి. ఆయన ఎప్పుడూ కూడా అంతులేని కోరికల్ని కలిగి లేడండి. ఆయన ఎలాగున్నాడంటే చాలా సంతృప్తిగా ఉన్నాడండి. ఎప్పుడైనా సరేనండి, ఒక ఇలాంటి మాటలు చెప్పాలంటే దురాశపరుడు చెప్పలేడండి. ఎవరు చెప్పగలరండి? సంతృప్తిగా బతుకునోడే చెప్పగలడు. స్వార్థపరుడు చెప్పలేడు. కష్టపడి బ్రతికేవాడే చెప్పగలడు. ఏమండి? దాని విలువ ఆయనకే తెలుస్తుంది. ఇక్కడ మనం చూసినప్పుడు ఈయన ఒక అలంకారిక సాహిత్యంలో ఒక చిన్న కథ మనకి చెప్పి మనం ఎలాగుండాలో మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడండి. ఏమండి? 15వ వచనంలో, జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతుర్లు ఇద్దరు కలరు. అండ్ జలగ గురించి మీకు తెలుసు కదండి. జలక్కి కొడుకులు కూతుర్లు ఉంటారా? జలగ అనేది ఒక మన బురదలో, మన చెరువుల్లో నటు గేదెలు అవి కడిగే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ గేదెలకు పట్టుకుంటాయి, లేకపోతే కొన్నిసార్లు మనుషులు కూడా పట్టుకుంటాయి. మనకు తెలియదు అసలు అవి పట్టుకున్నట్టు. మనం ఏదో బిజీలో ఉండిపోతే అది అలా రోజంతా రక్తం తాగేస్తూనే ఉంటుంది. దానికి రెండు వైపులా కూడా నోరు ఉంటుందంట. రెండు పక్కల పట్టుకొని రెండు పక్కల కూడా రక్తం తాగేస్తూ ఉంటుంది. ఏమండి? దాన్ని మనం చేత్తో లాగినా కూడా రాదండి. అప్పుడు పెద్దోళ్ళు ఏమో దాని మీద ఉప్పు వేస్తే అది వదిలేస్తుందంట. ఎవరైనా ఉప్పు తెచ్చి, సాల్ట్ తెచ్చి దాని మీద కొడితే అప్పుడు వదులుతుందంట. అది జలగల గురించి మనకి తెలిసిన విషయం. జలగ యొక్క స్వభావం ఎలాంటిదంటే అది ఎప్పుడు తీసుకోవడమే కానీ ఎవరికి ఇవ్వడం ఉండదు. ఎవరికైనా ఇస్తుందండి? ఏమైనా ఇస్తుందో జలగ ఎప్పుడైనాను? అది ఎంతైనా సరే జంతువుల నుంచి కానీ మనుషుల నుంచి కానీ రక్తాన్ని తీసుకుంటూ ఉంటుంది. నువ్వు ఎంతసేపు దాన్ని తీయవో అంతసేపు తీసుకుంటూనే ఉంటుంది. నువ్వు చూడకపోతే రోజంతా కూడా నీ రక్తాన్ని అంతా తాగుతూనే ఉంటుంది. దానికి ఇచ్చే గుణం లేదు, తీసుకునే గుణమే. ఇక్కడ ఈ అగూరు కొంతమంది మనుషుల్ని వేటితో పోలుస్తున్నాడంటే ఈ జలగతో పోలుస్తున్నాడండి. జలగ వంటి మనస్తత్వం కొంతమందిలో ఉంటుందండి. మనకేదో సామెత ఉంటుంది, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు. అంటే వీళ్ళకి రెండు వైపులు వీళ్ళకే లాభం. మీ ఇంటికి వస్తే మాకే లాభం, మీరు మా ఇంటికి వచ్చినా మాకే లాభం, మేము మీ ఇంటికి వచ్చినా మాకే లాభం.
వస్తాం, ఏం 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 పెడతారా అంటారు. వచ్చారు కానీ ఏమి తేలేదంటారు. ఏండి ఉట్టి చేతులతో వచ్చారు అంటారు. అంటే ఈ మనస్తత్వం ఎలాంటిదంటే జలగలాంటి మనస్తత్వం అండి. జలగ వంటి స్వభావం. అందుకనే ఆ జలగ కట్ట ఎలాంటి కూతురు పుట్టారంట, ఆ తల్లి ఎటుతో బిడ్డ అటుదన్నట్టు ఆ కూతుళ్ళు కూడా అమ్మ అమ్మ అనలేదంటండి, ఇమ్ము ఇమ్ము అంటున్నాయంటండి. సాధారణంగా పిల్లలు పుట్టాక అమ్మ 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 అంటుంటారు, ముందు మాట అదే వస్తుంది. ఏమంటే ఈ జలగకి మాత్రం కూతుళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు అంటే ఇమ్ము 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 రాని రాని అంటున్నారనమాట. వాస్తవానికి క్రైస్తువులే మనం ఎలాగుండాలంటే యేసుప్రభులాగా తీసుకోమ్ము 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 అనాలి. తీసుకోండి తీసుకొనుము అని అనాలండి. ఇచ్చేవారుగా ఉండాలి, తీసుకునేవారుగా ఉండకూడదు. ఏమండి మనల్ని యేసుప్రభు అదే కదా మనకు చెప్పారు, ఏది ధన్యతమ్మా, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. మనం ఇచ్చేవారుగా ఉండాలి కానీ మనం పుచ్చుకునేవారుగా ఉండకూడదు. ఎవరేమి ఇస్తారా అని వాళ్ళ చేతుల వైపు చూసుకొని ఉండకూడదు. మనమే ఒకరికి సహాయం చేసేలాగా ఉండాలి. ఎప్పుడు కూడా ఇచ్చేవాడు చేయి పైన ఉంటుందంట అండి. అపోస్తలుడైన పౌలు కూడా అదే మనస్తత్వం కలవాడండి. అపోస్తలుడైన పౌలు కూడా కొరింథీ సంఘంతో ఏమన్నాడంటే, మీ ఆస్తి నాకొద్దు, మీ ఆస్తిపాస్తులతో నాకు పని లేదు, నేను వాటి కోసం రాలేదు, నేను మీకోసం వచ్చాను. నేను మీకు తండ్రిని, నేనే మీకు ఆస్తిని సమకూరుస్తాను, మీరు తీసుకోండి కావాలంటే, మీరు నాకు ఆస్తి వద్దు అన్నాడు. అంటే పౌల్ని వాళ్ళు అపార్థం చేసుకున్నారు, ధనవంతుడు అనుకున్నారు, ఈయన ఎప్పుడు డబ్బుల గురించి చెప్తున్నాడు అనుకున్నారు. అంటే దేవుడి పనులు జరగాలంటే డబ్బులు అవసరం అండి. ఇప్పుడు ఏదైనా ఒక మీటింగ్ పెట్టాలి, డబ్బులు లేకుండా అయిపోద్దా? డబ్బులు అవసరం. మరి డబ్బులు అందరం డబ్బులు వేసుకుందాం అని అన్నప్పుడు దాన్ని ధనాపేక్ష అనకూడదండి. ఇప్పుడు నేను ఇల్లు కొట్టుకుంటున్నాను, నాకు సాయం చేయండి, నేను బంగారం కొనుక్కుంటున్నాను, నాకు సాయం చేయండి, నా పిల్లలకు పెళ్లి చేసుకున్నాను, నాకు సాయం చేయండి అన్నారనుకోండి, అది తప్పండి. నీ స్వార్థ పనులకి నువ్వు డబ్బులు అడిగితే అది ధనాపేక్షే. దేవుడి పని చేద్దాం, దేవుడి కార్యాలు చేద్దాం, అందరూ డబ్బులు కూడదాం అంటే తప్పు కాదండి. అందరూ డబ్బులు ఇవ్వాలి. నిరుపేదలైన ఎవరండి వాళ్ళు, నిరుపేదలనే సంఘం ఉంది కదండి, మాసిదోనియా సంఘం, ఫిలిప్పి సంఘం, బెరయా, దెసలోనిక, వీళ్ళు మాసిదోనియా సంఘం అంటారండి వాళ్ళని, ఆ 3 సంఘాలని. వాళ్ళు నిరుపేదలంట, కానీ వాళ్ళ దాతృత్వం బహుగా విస్తరించిందండి. అది కృప, ఇవ్వడమే కృప అని అక్కడ మనం చూస్తామండి కొరింథీ పత్రికలో. కాబట్టి ఎప్పుడు కూడానండి మనం జలగ వంటి స్వభావం మనం కలిగి ఉండకూడదు. మనం దేవుని పిల్లలం, మనం ఒకరికి తీసుకోమ్ము అనాలి కానీ ఇమ్ము 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 అనే మాట మన నోటంబడి ఎప్పుడు కూడా రాకూడదండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, జలగకు ఇమ్ము ఇమ్ము అని కూతుళ్ళు 2 కలరు, తృప్తి పడనివి 3 కలవు, చాలును అని పలకనివి 4 కలవు. ఆ కూతుళ్ళు కంట తృప్తి పడని 3 గుణాలు ఉన్నాయంట, చాలు అని పలకనివి 4 గుణాలు ఉన్నాయంట అండి. తృప్తి పడనివి 3 ఉన్నాయి అంటే వాటికి సంతృప్తి లేదండి, వాళ్ళ తృప్తి చెందరంట అండి ఆ విషయంలో. చాలు అని మాత్రం 4 అంటారంట. మాకు తృప్తి లేదు అనేది 3 అంట, చాలు అనేవి 4 అంట. మనం కూడా చాలు అంటుంటాం. ఎప్పుడు అంటామండి చాలు అన్నమాట? ఎవరైనా అన్నం వేసేస్తారు అనుకోండి, అమ్మ ఇదంతా నేను తినడానికైనా, చాలమ్మా ఆపమ్మా అంటుంటాం. నాకు వద్దమ్మా తీసేయమ్మా, ఇంత నేను తినలేనమ్మా. అన్నం దగ్గరికి వచ్చేటప్పటికి, లేకపోతే చారు వేసుకునేటప్పుడు, కూర వేసేటప్పుడు, మంచినీళ్ళు చూడండి, మంచినీళ్ళు గ్లాస్ ఇస్తారు, ఏమండి ఇంకా కావాలా అని అడిగితే చాలమ్మా అంటామండి. నీళ్ళు తాగే దగ్గర చాలు అంటాం. ఇంకా విశేషం ఏంటి చెప్పనా, పాటలు చాలండి ఇంకా ఆపేయండి అంటాం. చర్చికి వచ్చినప్పుడు పాడేస్తున్నారు అనుకోండి, చాలండి పాటలు చాలండి అంటాం. ఇంకో విశేషం ఏంటంటే, కొంతమంది వాక్యం కూడా చాలండి, గంట సేపు ఎందుకండి, అరగంట చాలదు, పావుగంట ఎక్కువ అంటుంటారండి. మేము వెళ్ళలేమండి, అంతసేపు చెప్తే డిలీట్ అయిపోద్దండి. కొంతమంది అలా విచిత్రంగా మాట్లాడుతుంటారండి, డిలీట్ అయిపోద్దా,
అంతసేపు చెప్తే ఎక్కదా? మెసేజ్ టైం అండి, మెసేజ్కి టైం ఉంటుందండి. బా సినిమాకి టైం ఉండదు. అప్పుడేమో ఎంతైనా పర్వాలేదు. దేవుడు వాక్యం వినడానికి మాత్రం టైమింగ్స్ అంట. ఏమండి? ఏమో మరి కుదించేశారు అలాగలాగలాగలాగలాగలాగా. యేసు ప్రభు 3 రోజులు మీటింగ్ పెట్టేవాడండి. 3 రోజులు భోజనాలు కూడా పెట్టకుండా 3వ రోజున భోజనాలు. ఏమండి? అపోస్తలుడైన పౌలు కూడా అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడాడండి. అర్ధరాత్రి వరకు అంటే అర్ధరాత్రి అంటే ఎన్ని గంటలమ్మా? 12 గంటల వరకు, అర్ధరాత్రి వరకు. వాళ్ళకి ఎవరికి టైమింగ్స్ లేవు, వాళ్ళ చేతిలో వాచ్లే ఉండేవి కావండి అప్పుడు. మనలాగా సెల్ ఫోన్లు చేతులలో లేకపోవడం వల్ల వాళ్ళు ఎప్పుడు టైం చూసుకునేవారు కదా. గడియారాలు అవి ఉండవు వాళ్ళకి. వాళ్ళు టైం చెప్పాలంటే ఆకాశం వైపు చూసి, ఆ చంద్రుడిని చూసి ఈ టైం పొద్దు ఇది అనమాట అని చెప్పేవారు అనమాట అప్పుడు పూర్వం. ఇప్పుడు మనకి ఈ టైమింగ్స్ వాచీలు ఏమండి, ఈ కొంతమంది చర్చ్ బిల్డింగ్ వెనకాతలు ఇక్కడ పెడతారు గడియారం. ఆయన వినేవాళ్ళు ఎవరో వాక్యం వినరు, ఆ గడియారం ములికా చూస్తుంటారు. ఇంకా వదలలేదు, ఇంకా తినేస్తున్నాడు, ఇంకా ఆపలేదు, అయ్యో బోల్డ్ పనులు ఉన్నాయి మాకు, ఇవాళ వెళ్ళినట్టే ఉంది, ఇవాళ పని పోయినట్టు ఉంది అని మనసంతా గడియారం కాసే ఉంటుంటుంది చాలామందికి. ఎందుకంటే మనం మన జీవితంలో కొన్ని చాలనుకుంటున్నామండి, కొన్ని చాలనుకుంటున్నాం, కొన్నిటికి మాత్రం తృప్తి ఉండదు. మనకే విషయంలో తృప్తి ఉండదండి. ఎవరైనా డబ్బు ఇస్తామన్నారు అనుకోండి, చాలా అంటామా? చాలా అనవండి, ఇంకా ఇవ్వండి, ఇంకా ఏమి ఇస్తే మంచిదే పట్టుకెళ్తాం అంటూ ఉంటారనమాట. అమ్మగారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆడపిల్లలు ఆ తల్లిదండ్రులు డబ్బులు ఇస్తే, ఇంకా ఎక్కువ ఇస్తే బాగున్నాయి, చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను మీ ఇంటికి, ఇవినెట్ ఇస్తారు అని అంటూ ఉంటారు. ఏమండి? ఫ్రీగా వస్తే మన అందరికీ ఇష్టమే కదా, ఎవరు ఏది ఇచ్చినా. ఇప్పుడు బంగారం, ఏమండి బంగారం చాలా అంటామా? ఎన్ని తులాలో మీరు ఇవ్వండి మీ అమ్మాయికి, చాలా అంటదేమో చూద్దాం. మీరు ఎంత సంపాదించినా, అప్పు చేసి ఇచ్చినా, ఏం చేసి ఇచ్చినా ఇంకా కావాలని అంటారు. ఇంకొక నగ కొంటే మంచిదని అంటారు. కొన్ని స్థలాలు, పొలాలు, ఇల్లులు, చాలా చిన్న గుడిసె కూడా లేనివాడు ఏమనుకుంటాడంటే, నాకు సొంతంగా ఒక గుడిసె ఉంటే బాగున్ను, నేను వాళ్ళంటే ఇల్లంటే మాటలకాయలేకపోతున్నాను అనుకుంటాడండి. గుడిసె కట్టుకున్న తర్వాత గుడిసె ఏంటి ఇది ఎవరైనా అగ్గి పెట్టేస్తారేమో, ఎప్పుడైనా కాలిపోద్దేమో, చిన్న రేకుల షెడ్ అని ఉంటే బాగుండు అనుకుంటాడు. రేకుల షెడ్ వేసుకుని కొన్నాళ్ళకి అబ్బాయి ఎండ కొండలేకపోతున్నాం, వేడిగా ఉంది, స్లాబ్ వేసిస్తే బాగుండు అనుకుంటాడండి. స్లాబ్ అయిపోయిన తర్వాత 2వ ఫ్లోర్ ఎత్తే ఇంకా చల్లగుంటుందట కిందని అనుకుంటాడండి. అంటే మనిషికి సంతృప్తి ఉండదండి. చాలనే మాట మనం మాట్లాడడం, భౌతికమైన విషయాల్లో మనం చాలనే మాట మాట్లాడమండి, చాలనే మాట మాట్లాడడం. ఎందుకంటే మన సంతృప్తి లేదు కాబట్టి, మనం సంతృప్తి లేని బ్రతుకులు కాబట్టి, మనవి తృప్తి లేని బ్రతుకులు కాబట్టి. ఏమండి? కానీ ఈ అగూరు మాత్రం ఓ మనిషి ఎలా బ్రతకాలో నేర్పిస్తూ ఉన్నాడండి. ఒకవేళ నువ్వు తృప్తి లేని జీవితమే జీవిస్తూ ఉంటే, ఇదిగో చాలు చాలు అననివి 4 ఉన్నాయి, అవి ఒకసారి నువ్వు తెలుసుకోవాలి అంటున్నాడండి. ఏంటంటే 4 చాలును అని పలకనవి 4 కలవు. అవేమనగా 16వ వచనం అండి. అవేమనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. ఏమండి? నువ్వు చాలని అనవు, నువ్వు చచ్చిపోయే లోపల ఎప్పటికీ అనవు చాలని. కానీ చాలు అనేవట, చాలు అననవంట 4 ఉన్నాయి. మరి చూసుకో, వాటిని చూసేనా నువ్వు నేర్చుకో. ఇదిగో అవి ఎప్పుడు కూడా చాలు అనవు, నువ్వు మాత్రం చాలా అంటున్నావు. ఏమండి? మనం ఇందాక చెప్పుకున్నాం, ఏ విషయాల్లో చాలు అంటామండి? వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు చాలు అంటాం, పాటల దగ్గరికి వచ్చినప్పుడు చాలు అంటాం, బైబిల్ చదివేటప్పుడు చాలు, ఎక్కువ చదివేశాను, ఈ రోజుకి 3 అధ్యాయాలు చదివేశాను, ఇంకంతకంటే ఎక్కువ చదివితే పాడైపోతాను అన్నట్టు. ఏమంటే మనం దేవుని గ్రంథం చదివేటప్పుడు, ప్రార్థన చేసుకునేటప్పుడు, పాటలు పాడుకునేటప్పుడు, ఆరాధనకు వచ్చినప్పుడు ఇక్కడే చాలు అనిపిస్తుంది మనకి. బయటికి వెళ్ళామా ఎక్కడ చాలనం, తిండి దగ్గర తప్ప, భోజన విషయంలో తప్ప. ఏమంటే ఎన్నైనా కావాలి, ఎన్ని చూసినా కావాలి, ఇంకా కావాలి, అది నాకు కావాలి, ఇదే నాకు కావాలి. ఏమండి? ఇక్కడ
ఈ అగూరు చాలు అనని 4 వాటి గురించి మనకి అనని వాటి గురించి చెప్తూ ఉన్నాడండి. అంటే మనం కూడా వాటిలాగా ఉండాలని చెప్తున్నాడండి. ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం ఎలాగుండాలండి? ఇక చాలు, ఇంక చాలు అని అనకూడదు. భౌతికమైన విషయాల్లో, లోక సంబంధమైన విషయాల్లో నువ్వు చాలు పర్వాలేదు, కానీ దేవుడి విషయంలో చాలు అనుకో. ప్రస్తుతం మనం ఎలాగున్నామండి? లోక సంబంధమైన విషయాల్లో చాలని అనం. ఎంత ఎంజాయ్ చేసినా ఇంకా కాసేపు ఉందారా అంటాం. ఇప్పుడు బీచ్కి వెళ్ళారనుకోండి, అందులో ఎవరో ఒకరు వెళ్ళిపోతాం పదండి అంటే కొందరు వెనకలు అవుతుంటారు. ఆగండి, వాళ్ళు అక్కడ దాకా వెళ్దాం, ఆ చివరి వరకు వెళ్దాం, ఆ బోట్ షికారు కూడా చేసి వెళ్దాం అంటూ అక్కడ చాలా అనమండి. దేవుడి కార్యక్రమాల దగ్గరికి వెళ్తే ఉదయం వచ్చి మధ్యాహ్నం చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. బైబిల్ క్లాస్కి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? భోజనాలు అయిన వెంటనే కనపడరు ఇంకా వాళ్ళు. ఏమంటే చాలు అనుకున్నారు వాళ్ళు. సరే, ఒకసారి 4 విషయాలు చెప్తాను వినండి అని చెప్తున్నాడు. ఆ 4 లేకపోతే ఆ నలుగురు ఎలాంటి వాళ్ళు అంటే చాలు అనే అనవంటండి, ఎప్పటికీ చాలు అనవంటండి. అందులో నెంబర్ 1 ఏంటండి? పాతాళం. అంటే ఈ పాతాళ లోకం కూడా దేవుడు సృష్టించిన లోకాల్లో ఒకటండి. ఈ పాతాళ లోకం అంటే మృతుల లోకం. ఇది చిన్నది కాదండి, చాలా విశాలమైందని బైబిల్లో రాయబడింది. పాతాళం విశాలమైంది. హబక్కూకు గ్రంథంలో 2:5 ఈ మాట రాయబడిందండి. ఏమండి? 89వ కీర్తన 48 ఈ పాతాళం గురించి రాయబడిన మాట మనం చూస్తే 89వ కీర్తన 48 మరణం తప్పించుకున్నాడు ఎవడో లేడు అని చెప్తూ, పాతాళం యొక్క వశము కాకుండా తప్పించుకున్నవాడు ఎవడో లేడు. ఎవడున్నాడు అన్నాడు. అందరూ ఏదో రోజు చనిపోయి అందరూ పాతాళ లోకానికి వెళ్ళిపోవలసిన వాళ్ళమే అన్నాడు. యెషయా గ్రంథంలో 5:14 పాతాళం గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా తన నోరు తెరుచుచున్నది అన్నాడు. అంటే పాతాళం ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా నోరు తెరుచుకొని ఎవరిని మింగుదినా అని రెడీగా ఉంటుంది అనమాట అండి. కొన్ని చేపలు ఉంటాయి ఏమంటే, నోరు మూసుకుంటే ఆహారం దొరకదని నోరు తెరుచుకొని ఉంటాయి. ఆ చిన్న చిన్న చేప పిల్లలన్నీ అదేదో అనుకొని అందులోకి వస్తాయి, టక్కన మింగేస్తుంది అనమాట. అంటే ఎనీ టైం పాతాళం సిద్ధంగా ఉంటుంది. ఎంతమందిని మింగినా దాని దాహం తీరదు. ఏమంటే పాతాళం ఎప్పుడు చాలు అని అందం. ఇంకా చాలు అమ్మ, ఆదాం మొదలుకొని ఇప్పటి వరకు ఎంతోమందిని మింగాను, ఎంతోమంది నా దగ్గర ఉన్నారు, కరోనాలో చాలామందిని మింగేశాను, ఇంకా చాలు అనుకుంటుందండి. ప్రతిరోజు ఎన్నో ప్రమాదాలు. నిన్న ఎప్పుడో కాకినాడలో ఏదో అగ్ని ప్రమాదం జరిగిందంట, చాలామంది చనిపోయారండి. రోజు కొన్ని లక్షల మంది చనిపోతున్నారు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారండి? పాతాళానికి వెళ్తున్నారు. ఒక్క క్షణంలోనే పాతాళానికి వెళ్తున్నారు, ఇక్కడ ఉండరు. అయినా సరే పాతాళం అంట ఇక చాలని అందంటండి. 9వ కీర్తన 17 మనం చూసినప్పుడు ఎవరెవరు పాతాళానికి వెళ్తారో చెప్తున్నాడండి. ఒకసారి చూద్దామా? 9వ కీర్తన 17 దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. ఏమండి? అంటే పాతాళం అంటే అక్కడ 3 భాగాలుగా ఉంటుంది పాతాళం. ఒకటేమో పరదేశిగా, అండ్ అక్కడ నెమ్మది ఉంటుంది. ఇంకో భాగం వేదనకరమైనటువంటి ప్రదేశం. ఈ 2 ప్రదేశాలకి మధ్యలో అగాధం. ఈ 3 భాగాలుగా పాతాళం ఉంటుందంట. అయితే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే దుష్టులు, దరిద్రులు వీళ్ళు ఎక్కడికి వెళ్తారంటమ్మా? ఆ వేదనకరమైన పాతాళానికి వెళ్తారండి. మరి పరదేశికి ఎవరు వెళ్తారండి? భక్తులు వెళ్తారు. మొత్తానికి అందరూ కూడా పాతాళానికి వెళ్ళవలసిందే. ఎవరు ఈ భూమి మీద ఉండిపోరు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. ఏమండి? అంటే ఇక్కడ దేవుని పిల్లలమైన మనం ఎలా ఉండాలమ్మా? దేవుడి పిల్లలమైన మనం ఎలా ఉండాలంటే ఆ పాతాళం లాగా, ఆ పాతాళం ఎలాగైతే ఇంకా చాలని అందో, మనం కూడా దేవుడి వాక్యం విషయంలో, దేవుడి వాక్యం నేర్చుకునే విషయంలో
మనం కూడా ఇక చాలు అనకూడదు. అదండి ఇక్కడ చెప్పాలనుకున్న అతని లాజిక్ అది. ఈయన పాతాళాన్ని హైలైట్ చేయడానికి చెప్పట్లేదు. పాతాళంలాగా మనం కూడా ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. దేవుడి వాక్యం నేర్చుకోవడానికి. నిద్రలో లెగ్గొట్టినా ఇప్పుడు డివోషన్ ఏదో పెట్టుకున్నాం మనం తెల్లవారు 5:30కి. ఎప్పుడు 5:30కి లేచి అలవాటు లేదు నాకు కూడా లేదు. కానీ అందరూ అలవాటు చేసుకుంటున్నామండి. అందరూ లేస్తున్నాం, జూమ్లో జాయిన్ అవుతున్నాం, వాక్యం వింటున్నాం, పాటలు పాడుకుంటున్నాం, ఒకరికొకరు వందనాలు చెప్పుకున్నాం. గతంలో ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ ఆదివారం వరకు ఒకరితో ఒకరు మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఫోన్ చేయడానికైనా ఏమనుకుంటారో ఎందుకులేండి అని ఊరుకునే వాళ్ళం. కానీ ఇది వచ్చాక రోజు అందరం స్వరం అందరం వింటున్నాం. బాగున్నారంటే బాగున్నారని చెప్పుకుంటున్నాం. ఒకళ్ళు ఏమైనా బాగోకపోతే బాగోలేదని చెప్పుకుంటున్నాం. అన్నీ బాగుందండి, చాలా బాగుంది. మనం ఎప్పుడు కూడా ఇంకా చాలు అనే స్థితి ఉండకూడదు. పాతాళంలాగా అంటున్నాడండి. పాతాళం ఎలాగైతే ఇక చాలని అందో, తృప్తి లేకుండా ఎప్పుడు కూడా నోరు తెరుచుకొని ఎప్పుడు కూడా అందరినీ కూడా తన దగ్గరికి తీసుకెళ్ళిపోతూ ఉంటుందో మరణం పేరుతో, మనం కూడా అలాగా ఎప్పుడు కూడా దేవుడి యొక్క వాక్యాన్ని నేర్చుకునే విషయంలో మనం కూడా పాతాళంలాగా ఉండాలి. ఇంకా చాలు అనే స్వభావం ఉండకూడదు అని చెప్తున్నాడండి. ఇక రెండోది ఏంటమ్మా, కనని గర్భము అన్నాడు. సాధారణ మనకి ఇక్కడ డౌట్ వస్తుంది బాగా. ఏంటంటే పిల్లల కన్నాళ్ళు ఇంకా చాలు అనుకుంటారు. ఇద్దరు ఉన్నారు ఇంకా మూడోది ఎందుకులే అని అనుకుంటారు. పోనీ ఒకళ్ళు ఉన్నారు ఇదే చాలు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అసలు పిల్లలే లేని వాళ్ళు ఇంకా చాలు అంటారా? అనరండి. మనకి బైబిల్లో కొంతమంది పిల్లలు లేని వాళ్ళ గురించి వాళ్ళు పడిన బాధల గురించి తెలుసు. రాహేలు గురించి తెలుసు కదండి. ఆదికాండము 30 మొదటి వచనంలో ఈ రాహేలు ఏమంటదంటే తన భర్త అయిన యాకోబు దగ్గరికి వెళ్ళి, నాకు పిల్లలు ఇస్తావా, నన్ను సవమంటావా అంటదండి. పిల్లలు లేకపోతే చచ్చిపోవాలనిపిస్తుందండి నిజంగా. ఎందుకంటే ఇప్పుడు కొంచెం తగ్గిందేమో కానీ పూర్వం అండి ఏదైనా చిన్న గొడవ వచ్చిందనుకోండి, ముందు మొట్టమొదటి మాట్లాడేది ఏంటంటే గొడ్రాలా అనేవారంట అండి. అందుకే నువ్వు గొడ్రలు వెయ్యావు, అందుకే నీకు పిల్లలు లేరు అని, నువ్వు శాపగ్రస్తురాలువి, నువ్వు నష్టజాతకురాలు అని వాళ్ళ మాటలతో చంపేసేవారు. వాళ్ళు ఎదురొస్తే పనికెళ్ళమని వెనక్కి వెళ్ళిపోయేవారంట. ఏంటి అంటే వాళ్ళని ఏ శుభకార్యానికి పిలిచేవారు కాదంట. వాళ్ళు ఎంత ఏడ్చుంటారో, ఎంత కుమిలిపోతుంటారో ఏమండి. అది చాలా వర్ణించలేనంత బాధ అండి. అందుకనే మనకి మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో 8వ వచనంలో హన్నా కనపడుతుందండి. హన్నా అయితే భోజనం మానేసి ఏడ్చుకొని కూర్చుందంట అండి. అంటే ఇంకా నేను చచ్చిపోతాను, నేను ఇంకా అన్నం తిన్నాను, నాకు పిల్లలు పుట్టే వరకు అని. అలా అప్పుడు భర్త వచ్చి, నీకు నేను 10 మంది కుమారుల కంటే నేను గొప్పవాడిని కాదా అని చెప్తున్నాడు. అంటే అన్న తన భర్తను ఎలా చూసుకుండేదమ్మా, చంటి పిల్లాడు, మా ఆయన చంటి పిల్లాడు అన్నట్టు తన భర్తని బిడ్డలాగా, కన్న బిడ్డను చూసుకున్నట్టు చూసుకునేదనమాట. ఏ లోటు లేకుండా ఎప్పుడు ఆయనకి టైంకి అన్నీ కూడా పెడుతూ. ఇప్పుడు పిల్లలు అడుగుతారేంటి, అమ్మ ఆకలేస్తుందని చంటి పిల్లలు అడగరు, తల్లే తెలుసుకొని పాలు పెడుతుంటుంది. అలాగా హన్నా కూడా తన భర్త అయిన ఎల్కానాని 10 మంది కొడుకులు చూసుకున్నట్టు చూసుకునేదంట అండి. అది ఆయనకి తెలుసు. అందుకే అమ్మా నేను ఉన్నాను కదా, నేను కొడుకుని కాదా నీకు అని అంటున్నాడండి అతను. నీ కొడుకు కంటే గొప్ప కాదా నేను అని. అంత మంచి బౌండింగ్ ఉంది వాళ్ళ మధ్యలో. అయినా సరే ఆ పిల్లలు లేని లోటేనండి. పిల్లలు లేని లోటే. వాస్తవానికి పిల్లల కంటే ఎవరు గొప్ప తెలుసా అండి? భార్యకు భర్త, భర్తకు భార్య. హన్నాకి పిల్లలు కావాలని కోరుకుంది కానీ ఎల్కానాకు లేదు. బహుశా ఆయనకి ఆల్రెడీ రెండో భార్య ఉంది, ఆవిడికి పిల్లలు ఉన్నారు కాబట్టి ఒకవేళ అతనికి నాకు వారసులు ఉన్నారులే అని ఒక ధీమాతోనో ఏమో తెలియదు. మొత్తానికి అతనికి లేదండి, నేనున్నాను కదా, నీకు సరిపోతాను కదా అంటున్నాడు. ఈరోజు చాలామంది భార్యాభర్తల్లో చేంజ్ వస్తుందండి పిల్లలు పుట్టాక. పిల్లలు పుట్టక మునిపేమో భర్తే సర్వస్వం అనుకుంటారండి. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలే సర్వస్వం అనుకుంటారు, ఇంకా భర్తను పట్టించుకోరు. అలాంటి వాళ్ళని చాలామందిని చూస్తుంటామని. ఇంకేది మాట్లాడుకున్నా, ఏది చెప్పుకున్నా, ఏ నిర్ణయాలు తీసుకున్నా పిల్లలతోనే. ఇంకా భర్త ఒక జీరో పక్కన పడేస్తుంటారు అన్నమాట. చాలా తప్పు అండి. ఏమండి,
ఇక్కడ మనం చూస్తే మరి కనని గర్భం చాలని ఎలాగంటది? కనన గర్భం చాలని ఎలాగంటది? ఏంటి శైలేంద్ర గారు మీకేమైనా అర్థమైందా? చెప్పండి. ఏంటి అర్థమైంది? అంటే పిల్లల కన్నోళ్ళు చాలు అంటారు. ఒకరో ఇద్దరో ముగ్గురో. ఇప్పుడు మనకు ఒక నినాదం ఉండేది పూర్వం, ఏమండి? ఒక్కరు వద్దు ఇద్దరు ముద్దు అని. ఒక్కరితో మరీ ఆపరేషన్ చేయించుకునేవారంట. అప్పుడేమో ఇద్దరు కావాలి. ఇప్పుడేమంటున్నారు? ఇద్దరు వద్దు ముగ్గురు ముద్దు అంటున్నాడు చంద్రబాబు నాయుడు. పిల్లలు కనండి, తగ్గిపోయారు మన రాష్ట్రంలో జనాభా అంటున్నారా. పిల్లలు వద్దని ఏ కాలంలో ఎవరు అనుకోలేదండి, ఎవరు అనుకోలేదు. కానీ ఇక్కడ మాత్రం కనని గర్భం ఇక చాలు అని అనుకుంటుందంట. ఎలా ఏంటండి అర్థం? ఎలా ఇంక చాలు అని అందంట. అదే ఇక చాలు అని అందం. ఎలాగండి? మీకు ఏమైనా అర్థమైంది? మీకు ఏమైనా మెదడుకు మేత ఏమైనా పెట్టారా? పెడితే చెప్పండి. సరే, మనకు టైం అయిపోతుంది. ఇక్కడ చెప్పేది ఏంటంటే భౌతికమైన పిల్లల గురించి కాదండి, భౌతికమైన తల్లుల గురించి కాదు, ఆత్మ సంబంధమైన పిల్లల గురించి, ఆత్మ సంబంధమైన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నాడండి. ఏమండి? ఇప్పుడు ఉదాహరణకి అపోస్తలుడైన పౌలు ఉన్నాడండి. అపోస్తలుడైన పౌలుకి వివాహం అవ్వలేదు, భార్య కూడా లేదు, పిల్లలు అసలే లేరు. కానీ ఆయనకి ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా? అమ్మా ఇంకా చాలు అని ఎప్పుడైనా అనుకున్నాడా? మనకు తెలిసిన కొంతమందిని ఆయన కుమారుడని, నా ప్రియమైన కుమారుడని, నేను కన్న కుమారుడని కొంతమంది గురించి మాట్లాడాడండి. ఉదాహరణకి అపోస్తలుడైన పౌలు గురించి మాట్లాడాడు. పౌలు తిమోతి గురించి మాట్లాడాడండి. మొదటి తిమోతి 1:2 మొదటి తిమోతి 1:2 నా నిజమైన కుమారుడని తిమోతి అన్నాడండి. 2 తిమోతి పత్రిక 1:1 అక్కడేమన్నాడంటే నా ప్రియ కుమారుడైన తిమోతి అన్నాడు. నా ప్రియ కుమారుడైన తిమోతి. అలాగే ఫిలోమోను పత్రికలో 1:10 ఫిలోమోను పత్రిక 1:10 ఒనేసిము గురించి మాట్లాడుతూ నా బంధకములలో నేను కనిన నా కుమారుడైన ఒనేసిము అన్నాడు. అంటే నేను చెరసాలలో ఉన్నప్పుడు నాతో పాటు ఆయన చెరసాలలో ఉన్నాడు. అప్పుడు నేను ఆయన వాక్యం చెప్పాను, అలాగ ఆయన నా కుమారుడు అయ్యాడు, అలా రక్షింపబడ్డాడు. అంటే పౌలు దృష్టిలో పౌలు ఎంతమందికి వాక్యం చెప్తారో, ఎంతమందిని రక్షిస్తారో వాళ్ళందరూ పౌలుకి ఎవరమ్మా? కుమారులు కుమార్తెలే. నాకు తెలుసు కొన్ని వేల మంది ఉంటారు. ఏమండి ఎన్ని ప్రాంతాలకు వెళ్ళాడు పౌలు? ఏమండి మీకు కొన్ని పేర్లు చెప్పండమ్మా, పౌలు వెళ్ళిన ఊర్లు, పౌలు సంఘాలు స్థాపించిన ఊళ్ళు కొన్ని చెప్పండి. అంత్యోకయ అండి, ఫస్ట్ వాళ్ళు సేవ చేసింది అంత్యోకయలో. అంత్యోకయలో పౌలు చాలామందిని కన్వర్ట్ చేసి ఉంటాడు, పౌలు బర్నబా కలిసి. వాళ్ళిద్దరూ మొదటి సువార్త ప్రయాణం వెళ్ళారు, లుస్త్రాకి వెళ్ళారు, దెర్బేకి వెళ్ళారు. ఏమండి అలాగా మొదటి సువార్త ప్రయాణంలో కొన్ని ఊర్లు తిరిగారండి. తర్వాత రెండో సువార్త ప్రయాణంలో మాసిదోనియాకి వెళ్ళారు, కొరింథీకి వెళ్ళారు, అక్కడ నుంచి దెస్సలోనికి, ఆ ఊర్లన్నీ తిరిగారండి, అకయా ప్రాంతం అంతా తిరిగారండి. మూడో సువార్త ప్రయాణంలో ఎఫెసుకి వెళ్ళారు. ఏమండి అంటే ఇలాగా పౌలు అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక చోట్ల సంఘాలు కట్టాడండి. ఒక్కో చోట ఎంతెంతమంది ఉండేవారు. ఇప్పుడు మనకంటే కౌంటింగ్ తక్కువ, సంఘాల్లో సభ్యులు తక్కువ. మొదటి శతాబ్దంలో వేలేనండి. పేతురు ఒక్కరోజు వాక్యం చెప్పినప్పుడు పెంతెకొస్తు పండుగ నాడు 3,000 మంది బాప్తిసం పొందారంట అండి. ఏమండి తర్వాత 5,000 మంది, అంటే వేలే. వాస్తవానికి వాళ్ళ దృష్టిలో వాళ్ళందరూ ఎవరండి? వాళ్ళ పిల్లలు, మా పిల్లలు అనుకునేవారండి. సువార్థికుడి దృష్టిలో సంఘం ఏమండి నా కన్న పిల్లలు లాంటి వాళ్ళు వీళ్ళు అనుకోవాలండి. వయసులు కాదు ఇక్కడ, మీరు వయసులో నాకు తల్లిళ్ళు లాంటి వాళ్ళే, తండ్రులు లాంటి వాళ్ళే, కానీ మీరు నాకు పిల్లలే. ఇంకా చాలు నాకు పిల్లలు అనుకోవచ్చమ్మా నేను, నాకు 2 ఉన్నారు చాలు భౌతికంగా, కానీ ఆత్మ సంబంధంగా మాత్రం నేను సరిపెట్టుకోకూడదు. ఇప్పటికే 4 చోట్ల వాకింగ్ చెప్పేస్తున్నాను, 4 చోట్ల సంఘం పెట్టేసాను, ఇంకా చాలు అనుకోవచ్చమ్మా. పౌలు అలాగ అనుకుని ఉంటే మన దాకా వస్తుంది ఏంటి సువార్త? మన దాకా రాదు. కాబట్టి ఇక్కడ చాలు అనని వాటిని గుర్తు చేస్తున్నాడు. ఆత్మ సంబంధమైన విషయాల్లో కనని గర్భం చాలు అని అనలేదండి.
సువార్థికులు ఎవరో లేకపోతే ప్రవక్తలు ఎవరో దేవుడి పని చేసే విషయంలో ఇంకా చాలు అని అనలేదు. ఎంతమందికైనా వాక్యం చెప్పారు, ఎన్ని ఊర్లైనా తిరిగారు, ఎంతమందినైనా కన్వర్ట్ చేశారు. వాళ్ళందరినీ నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అని అనుకున్నారండి. యేసుప్రభు కూడా 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి అనేకుల్ని ఏమండి దేవుని వైపు త్రిప్పారండి. ఇంకా చాలని ఎప్పుడైనా అనుకున్నాడమ్మా? చిట్ట చివరికి సిలువు మీద ఉన్నప్పుడు కూడా ఒకటి సువార్త చేసేసి ఆయనతో పాటు తీసిపోయాడు. అలాగనమాట. ఆఖరి తుది శ్వాస విడిచే వరకు కూడా ఇంకా చాలని అనలేదండి. దేవుడు పని 12 ఏటే వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు యేసుప్రభు కదండి. 12 ఏళ్ళప్పుడే బోధకులకి చిన్నప్పటి నుండి చనిపోయే వరకు పనిచేశాడండి. అపోస్తలుడైన పౌలు కూడా తుది శ్వాస విడిచే వరకు కూడా ఆయన చెరసాలలో బంధించినా కానీ అక్కడ కూడా పత్రికలు రాసి అనేకుల్ని రక్షించినట్టుగా మనం దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే అగూరు ద్వారా మనం కూడా ఎలా ఉండ మనం ఇంక చాలని అనొద్దు దేవుడి విషయంలో. దయచేసి ఇంక చాలులే, ఇంక సరిపెట్టేద్దాం, ఇంక ఆపేద్దాం, వద్దు. ఏమండి, ఇంకా కావాలి, ఇంకా చేద్దాం, ఇంకా ఎక్కువ చేద్దాం అనుకోవాలండి. ఏ విషయంలో చాలనాలే? భౌతికమైన విషయాల్లో. ఏమండి, ఇల్లు కట్టుకునే విషయంలోనో, పెళ్ళి లేకపోతే స్థలాల విషయంలో, పొలాల విషయంలో, బంగారం డబ్బు విషయంలో చాలని అనుకోండి, మంచిది, మీరు పరలోక రాజ్యం వెళ్తారు. కానీ దేవుడి విషయంలో చాలా అనుకున్నారా? ఇప్పుడు కొంతమంది ఉన్నారండి మన దగ్గర, వాళ్ళు మన ఊరు వదిలి ఎక్కడికి రారు. ఇక్కడ చాలు, సీన్ బాబు బాగా వాకింగ్ చెప్తున్నాడు కదా, ఇంకెందుకు ఎక్కడికైనా వెళ్ళడం, ఇక్కడ సరిపోద్దులే మాకు, ఇంకా మా జీవితాలు ఇక్కడ సరిపోతాయి అనుకుంటుంటారండి. చాలా అనుకోకండి. వాక్యం విషయంలో చాలా అనుకోకండి. ఇదిగో చూడండి, పాతాళం అలా అనుకోలేదు. ఎంతమందినైనా రాని రాని అంటుంది, మనం అలాగుందాం అంటున్నాడండి. కనని గర్భం చూడండి, చాలామంది భక్తులు చాలా అనుకోలేదు. ఎంతమంది పిల్లలైనా సరే వాళ్ళు కనలేదు పిల్లల్ని. ప్రవక్తలకు పెళ్ళిళ్ళు లేవు, చాలామంది ప్రవక్తల పెళ్ళిళ్ళు లేవు, భార్యలు లేరు, పిల్లలు లేరు. కానీ వాళ్ళు ఎంతోమందిని రక్షించారు. మనం అలాగ ఉండాలి, పౌల్లాగా ఉండాలి అని చెప్పుకున్నామండి. ఇక పౌలు ఒక మాట అంటాడండి, గలతీ పత్రికలో 4వ అధ్యాయము 19వ వచనంలో. అంటే ఒక తల్లితో తను పోల్చుకొని మాట్లాడిన మాట అండి. అంటే మనం గర్భం గురించి మాట్లాడాము, తల్లి గురించి మాట్లాడాము, సువార్థికులు కూడా తల్లి వంటి వారని చెప్పుకున్నాం. ఏమన్నాడంటే గలతీ పత్రిక 4:19లో, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమే నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది అన్నాడంటే. పౌలు ఒకరిని కన్వర్ట్ చేయడాన్ని దేంతో పోల్చాడంటే ప్రసవ వేదన పడటంతో పోల్చాడండి. తల్లి ప్రసవ వేదన ఎంత అనుభవించి పిల్లలకి అంటది. సువార్థికులు కూడా వాళ్ళని కన్వర్ట్ చేయడానికి చాలా కష్టాలు పడతారు. మొదట్లో చాలా అవమానాలు వస్తాయి, చాలా తట్టుకోవాల్సి వస్తుంది, చాలా ఇబ్బందులు వస్తాయి. అవన్నీ తట్టుకొని మనకు వాక్యం చెప్తే ఈరోజు మనం రక్షింపబడ్డాం. కాబట్టి ఎప్పుడు కూడా మనకు వాక్యం నేర్పించిన వాళ్ళని మనం బాధ పెట్టకూడదండి, బాధ పెట్టకూడదు. ప్రసవ వేదన పడ్డారు, మళ్ళీ మనం తప్పు చేసామనుకోండి, మళ్ళీ మనల్ని రక్షించడానికి ప్రసవ వేదనే. ఇప్పుడు మనం చర్చికి మానేసామండి, ఏమంటే లోకంలో వాళ్ళకి ఏమైనా బాధ కలుగుతుందా? మన విషయంలో వాళ్ళకేం కలగదు, కానీ మనల్ని కన్వర్ట్ చేసినోడికి బాధ కలుగుతుందండి. అయ్యో ఇలాగైపోయారేంటి, అయ్యో అందరికీ అవకాశం ఉంది, వీళ్ళకే లేకపోయింది ఏంటి, వీళ్ళు ఇలా తయారయ్యారు అని బాధపడుతుంటామండి. మనం చేసేదేం లేదు, మనం ఏం చేయలేమండి. కానీ బాధ ఉంటుందా అండి? ఖచ్చితంగా బాధపడుతుంటాం. ఎందుకంటే మిమ్మల్ని కన్నాం కాబట్టి వాక్యం ద్వారా. రైట్. ఇక 3వది ఏంటమ్మా? నీరు చాలనట భూమి ఎప్పుడు అనుకుందామా? ఎప్పుడైనా అనుకుందా? మీకు భూమి గురించి చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. ఈ భూమి మీద, ఈ భూమిని 4 భాగాలు చేస్తే చుట్టూ 3 భాగాల్లోనూ కూడా నీరు ఉందండి, సముద్రం ఉంది. మధ్యలోనే ఒక భాగం ఆరిన నేల ఉంది. ఈ ఒక్క భాగంలోనూ కూడా ఎన్నో మహానదులు ఉన్నాయి. ఏమండి, నదులు ప్రవహిస్తున్నాయి. ఇప్పుడు గోదావరి నది ఉంది మనకి, అలాంటి తుంగభద్ర అని, ఏమండి శారదా నది అని, బోల్డ్ నదులండి. చిన్న చిన్న సరస్సులు మొదలుకొని, ఏమండి చెరువులు మొదలుకొని, ఇవేంటండి పెద్ద పెద్ద డాములు, ప్రాజెక్టులు, ఇవన్నీ నీళ్లతోనే ఉంటాయండి భూమి మీద. ఈ ఆరిన నేలలోనూ చాలా వరకు నీళ్ళే ఉన్నాయి. అప్పుడప్పుడు వర్షం పడుతుంటుంది, ఆ వర్షం నీరంతా భూమి మీద పడుతుంటుంది.
అయినా సరే ఇలా వర్షం పోగానే మళ్ళీ మర్నాటికంతా ఎక్కడ నీరు అక్కడ ఇంకిపోతుంటుంది. మళ్ళీ భూమి ఏమంటుందంటే రాని రాని అంటదండి వర్షాన్ని. చాలు ఇంకా నాకు ఇంక నీరెక్కర్లేదని ఎప్పుడైనా అంటదండి భూమి? ఎంత నీరు దేవుడు కురిపిస్తున్నా, ఈ భూమి మీద 3 అంతులు నీరున్నా, ఈ నదులు ఇవన్నీ ఉన్నా, ఎప్పుడైనా ఇంకా చాలు నీరెక్కర్లేదని అన్నదా అంటున్నాను. మనకి ఎందుకండి, ఒక సీజన్లో వర్షాలు పడాలి. ఆ సీజన్లో వర్షాలు పడకపోతే మొత్తం చెట్లన్నీ ఎండిపోతుంటాయి, గడ్డి అంతా ఎండిపోతుంటుంది. ఏ పంట వేసినా ఉండదండి, ఇంకా మొత్తం పాడైపోతుంటుంది. ఎందుకంటే ఎంత నీరు భూమి మీద ఉన్నప్పటికీ నీరు చాలని భూమి ఎప్పుడు అనుకోదు. మనం కూడా అలాగే ఉండాలండి. మనకు ఎంత వాక్యం తెలిసినా ఇంక నాకు అంతా వచ్చు అనుకోకూడదండి. ఇంక నేను నేర్చుకునేది ఏం లేదు, నాకు అంతా తెలిసిపోయింది, నేను ఇంక నేర్చుకోవడానికి రాను, నాకు ఇంకా అక్కర్లేదు అనకూడదు. ఏమండి, అంతులేని కోరికలు ఏమైనా ఉంటే వాటిని ఆపుకోండి. అనవసరమైన కోరికలు ఉంటే ఆపుకోండి. డబ్బు సంపాదించాలని కోరుకుంటే ఆపుకోండి. బంగారం కొనుక్కోవాలని ఆశ ఉంటే ఆపుకోండి. అవి తృప్తి లేనివి, అవి తృప్తినివ్వవు, అవి పరలోక రాజ్యాన్ని ఇవ్వవు. వాటిని ఆపుకోండి. దేవుని ఆత్మ సంబంధమైన విషయాలను ఆపుకోకండి. ఆత్మ సంబంధమైన విషయాల్లో మనకి ఎండింగ్ ఉండకూడదండి. మనం నేర్చుకుంటూ మనం బ్రతికినంతకాలం విద్యార్థుల్లాగా ఎప్పుడు కూడా నాకు తెలియనిది ఏదో ఒక విషయం వస్తుంది ఈరోజు అనుకోవాలండి. కొంతమందిలో ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఏదో కొత్త విషయం చెప్పేయాలండి, కొత్త విషయం చెప్పేయాలి. ఆదాం గురించి చెప్తాను, హవ్వ గురించి చెప్తాను అన్నాం అనుకోండి, ఆదాం గురించి మాకు తెలియదు అనుకుంటారు. అలా ఉండకూడదు. నాకు కూడా అలాగే అనిపిస్తుంటుందండి. ఏదైనా కొత్త సబ్జెక్ట్ ఎవరైనా చెప్తే నేర్చుకుందాం, మీకు వచ్చి చెప్పేద్దాం అనుకుంటుంటాను. కొన్నిసార్లు అలా కొత్త సబ్జెక్టులు దొరకలేండి, ఎప్పుడో ఎవరో చెప్తుంటారు. కానీ నేను మాత్రం సాధ్యమైనంత వరకు కొత్త విషయాలే మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటానండి. మీరు విన్ని పాఠాలు మళ్ళీ మళ్ళీ చెప్పాలనుకోను. కొత్త సంగతి ఏదైనా మా బిడ్డలకి నేను చెప్పాలి, వాళ్ళు ఆసక్తిగా వినాలి, అప్పుడు నేను ఆనందిస్తుంటానన్నమాట. ఏమండి, కానీ తెలిసిన విషయాన్నైనా మనం వినే విషయంలో ఆసక్తిగా ఉండాలండి. ఇప్పుడు అబ్రహాముకి దేవుడు సంతానాన్ని ఇస్తానని ఒకసారి చెప్పాడా, అనేక సార్లు చెప్పాడా? అనేక సార్లు చెప్పాడండి, అనేక సార్లు ఇచ్చాడండి. ఇవ్వడం మాత్రం లేట్ అయింది, 25 సంవత్సరాలు పట్టింది. కానీ చెప్పడం మాత్రం అప్పుడు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాడు, నీ పిల్లలు ఇస్తే, నీ సంతానం ఇస్తాను, ఆకాశ నక్షత్రాలు చేస్తాను, ఇస్రాయేలు వలె చేస్తానని, పైకి చూడు కిందకు చూడని చూపించి చెప్తూనే ఉన్నాడు దేవుడు. ఎప్పుడైనా చిరాకు పడ్డాడు, మళ్ళీ మళ్ళీ ఇదేనా, రోజు ఇదే చెప్తావా అని అన్నాడండి అబ్రహాం ఎప్పుడైనాను? ఎన్నిసార్లు చెప్పినా అన్నిసార్లు కొత్తగా విన్నట్టే విన్నాడండి. అదండి అబ్రహాం అంటే. దేవుడి పట్ల అబ్రహాంకున్న విశ్వాసం అలాంటిది. మనం కూడానండి తెలిసిన విషయమైనా కానీ, ఏమండి, మనకి తెలుసును, ఆ సంగతి అంతా తెలుసు, కానీ మనం ఆసక్తిగా వినాలండి. ఇక చాలు అనకూడదు, ఇంక అక్కర్లేదు నాకు అనుకోకూడదు. అందుకనే వీటితో పోల్చాడండి, నీటితో పోల్చాడండి. మనకి ఈ నీరంటే ఏంటంటే వాక్యం అండి. ఈ భూమి దేంతో పోల్చాడంటే బైబిల్లో మానవ హృదయంతో పోల్చాడండి. ఏమండి, చూడండి, మనకి యోహాను సువార్త 4వ అధ్యాయంలో 13-14 వచనాల్లో సమరయ స్త్రీతో యేసుప్రభు మాట్లాడినప్పుడు, నేనిచ్చే నీళ్ళు తాగితే నువ్వు ఎప్పటికీ దప్పికొనవు అన్నాడండి. అంటే యేసుప్రభు ఇచ్చే నీళ్ళు ఏంటమ్మా? వాక్యం. ఆవిడ అంతకుముందు దేంతో తృప్తి పడాలనుకున్నది? భర్తలతో. 5 భర్తలు ఉన్నారంట, ఇప్పుడు ఉన్నోడు 6వడంట. అయినా తృప్తి లేదు ఆవిడకి. ఇంకా కంటిన్యూ చేసేసిన యేసుప్రభు గారు కనపడకపోతే ఇంకో 10 మందిని చేసేసుకున్నాం. యేసుప్రభు వచ్చి ఏమన్నాడు, అమ్మా నిన్ను తృప్తిపరిచే వాక్యం నా దగ్గర ఉంది, అది ఇస్తాను నీకు, ఇంక నువ్వు ఈ రోజు నుంచి మళ్ళీ దప్పుకొనవు, నీకు ఇంక మళ్ళీ అలాంటి కోరికలే ఉండవు నీకు ఇంక ఈ రోజు నుంచి అని చెప్పాడండి. అంటే నీళ్ళంటే ఇక్కడ వాక్యం అండి. మనకి మొదటి కీర్తన మనకు బాగా తెలుసు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చోటు కూర్చుండక, దేవరాత్రులు యెహోవాను ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్తూ, అతడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అన్నాడండి. అంటే కాలావ కొట్టిన నాటిన మొక్క ఎలా ఉంటుందండి? పచ్చగా ఉంటుంది, బుసబుసలాడుతూ ఉంటుంది, ఎప్పుడు ఎండిపోదు, ఎప్పుడు టైంకి పెద్ద పెద్ద పళ్ళు దాన్ని కాస్తూ ఉంటాయి. ఎందువల్లంటే ఎప్పుడు నీరు సమృద్ధిగా దాని వేర్లకి తగులుతుంది కాబట్టి. దేవుని వాక్యం దివారాత్రులు ధ్యానించేవాడు అలాగ ఉంటాడు అన్నాడు.
అంటే నీరు ఇక్కడ వాక్యం అండి. ఆ నీరు అందితే చెట్టు ఎలాగుంటుందో, వాక్యం అందితే మనిషి ఎలాగుంటాడు, అది చెప్పడం అండి అక్కడ ఆ కీర్తనలో ఉద్దేశం. వాక్యం వారానికి ఒకసారి అందినోడు ఎలాగుంటాడు, వాక్యం రోజు అందినోడు ఎలాగుంటాడండి. తేడా ఉంటుంది కదండి. వాక్యం నెలకొకసారి అందినోళ్ళు ఎలాగుంటారు, వాక్యం వారం వారం అందినోళ్ళు ఎలాగుంటారండి. తేడా ఉంటుంది కదండి. తేడా ఉంటుందండి. కాబట్టి మనం ఎక్కువ వాక్యం నేర్చుకుందామండి. ఎక్కువ వాక్యానికి సమయాన్ని ఇద్దామండి. ఏమండి? రైట్. మనకి ఈ నేల అనేటప్పుడు, ఈ నేల ఏంటి? నేల మానవ హృదయమా అంటే, మనకి విత్తువాన్ని కూర్చున్న ఉపమానంలో మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన మాట అండి. ఏమండి? అక్కడ చెప్తున్నది విత్తనాల గురించి కాదు, నేల గురించి కాదు, హృదయంలో పడే వాక్యం గురించి మాట్లాడుతున్నాడండి. అక్కడ నేలంటే ఏంటి? నేలంటే 4 రకాల నేలంటే 4 రకాల హృదయాలు. ఏమండి? కొందరేమో కొంతమంది హృదయాలు ఎలా ఉన్నాయంటే అక్కడ త్రోవ పక్క నేలలాగా, ముళ్ళ పొదల్లాగా, రాతి నేలలాగా. కొంతమంది హృదయాలేమో బాగా దుక్కు దున్ని సాగు చేసిన నేలలాగా ఉన్నానండి. అప్పుడు మొదట 3 రకాల నేలలు ఫలించలేదు. ఆ చివరి నేల ఏమండి, రెడీ చేసిన నేల, అందులో విత్తనాలు పడితే ఫలించాయి. మనం కూడా అలాగా వాక్యం వినడానికి మన హృదయాన్ని సిద్ధం చేసుకొని రావాలండి. టెన్షన్తో రాకూడదు. ఏవో పనులు పెట్టుకొని, పనులు పురమాయించుకొని అటో చూపు ఇటో చూపులా ఉండకూడదు. దేవుడి వాక్యం వినడానికి సిద్ధపడి రావాలి. ఇప్పుడు దుక్కు దున్నకుండా విత్తనాలు జల్లేస్తే, ఆ గట్టి నేల మీద జల్లేస్తే పక్షులు ఎత్తుకోకపోతాయి తప్ప అవి ఫలించవు కదండి. ఏదో అనాలోచనగా తుప్పల్లో ఇసిరేస్తే అవి ఫలిస్తాయి ఏంటి? ఏమండి? అది ఎంత వాస్తవమో దేవుని వాక్యాన్ని ఇప్పుడు అందుకే మనం ప్రారంభ ప్రార్థనకు రమ్మని ఎందుకంటామండి. ప్రారంభ ప్రార్థనకు వచ్చిన వాళ్ళు, పాటల్లో ఉన్నోళ్ళు వాక్యం వింటే వాళ్ళకి బాగా వాక్యం వెళ్తుంది. ఎందుకంటే ఈ పాటలు, ఈ ప్రార్థనలు మన హృదయాన్ని దేవుడిపై తిప్పేస్తాయండి. అప్పటికి మన ఆలోచనలు, మనకు చాలా టెన్షన్లు ఉంటాయి. మనకి వాళ్ళు అప్పులు ఉంటాయి, వాళ్ళు సమస్యలు ఉంటాయి, వాళ్ళు ప్రయాణాలు ఉంటాయి. అవన్నీ మర్చిపోతామండి ఈ పాటల వల్ల, ఈ ప్రార్థనల వల్ల. అప్పుడు వాక్యం చెప్తే హృదయం తెరుచుకొని ఉంటుందేమో, వాక్యం హృదయంలోకి వెళ్తుంది. వాక్యం స్టార్ట్ చేసేటప్పుడు వచ్చి కూర్చున్నాం అనుకోండి, మనకు వెళ్దండి. మన మైండ్ ఇటువైపు వచ్చేటప్పటికి ఈ టీచర్ని చెప్పే ప్రసంగికుని అర్థం చేసుకునేటప్పటికే సగం పోద్ది మైండ్ అంతా. అందుకే ఎప్పుడు ఆలస్యంగా రాకూడదండి ఆరాధనకి. రైట్. చివరిది ఏంటమ్మా? చాలు అనని అగ్ని. ఏమంటే అగ్ని ఎప్పుడైనా చాలు అంటుందా? ఇప్పుడు పూర్వం కమ్మలిల్లు ఉండేవి. ఊర్లో ఒక ఇల్లు ముట్టుకుంది అనుకోండి, అమ్మ పుష్పమ్మ గారు, ఊర్లో ఒక ఇల్లు ముట్టుకుంటే ఊరంతా ఏమయ్యేదండి? అప్పుడులో ఊరంతా తగలడిపోయేదండి. గడ్డి కుప్పల్లో ఒక కుప్ప ముట్టుకుంది అనుకోండి, ఆ పక్కన ఉన్న కుప్పలన్నీ ముట్టుకుపోయేవండి. అగ్ని ఇంక చాలే, మూడు కుప్పలు ముట్టించాను ఇంక చాలు అనుకుంటుందా? 4 ఇల్లులు ముట్టించాను ఇంక చాలు అనుకుంటుందా? ఇప్పుడు చెరుకు తోటలు అవి అక్కడక్కడ అగ్గు పెడతారు. అక్కడ రెడీగా రైతులు నీళ్లు పట్టుకొని చుట్టూ తడుపుకొని రెడీగా ఉండి అప్పుడు ముట్టేస్తారు. అలా కాకుండా మంచి ఎండప్పుడు వెళ్ళి ముట్టించేశారనుకోండి, మొత్తం ఆ ఎకరాలు అన్నీ ముట్టుకుపోతాయి. ఏమండి? అంటే అగ్నికి ఉండే స్వభావం ఏంటంటే చాలు అనుకోదు. మనం కూడా అలా ఉండాలండి. మనం కూడా అగ్నిలాగా ఉండాలి. ఇంకా వాక్యం నేర్చుకునే విషయంలో చాలని అనుకోకూడదు. నీతిగా బ్రతికే విషయంలో చాలని అనుకోకూడదు. ఆసక్తి విషయంలో చాలని అనుకోకూడదు. ఏమండి? అగ్ని గురించి కొన్ని మాటలు బైబిల్లో ఉన్నాయండి. ఆరని అగ్ని అని, ఆరని అగ్ని అనే మాట మనం చూస్తామండి. మార్కు సువార్తలో 9వ అధ్యాయం 48వ వచనంలో రాయబడింది. మార్కు సువార్త 9:48లో నరకంలో ఉండే అగ్ని గురించి మాట్లాడాడు. అది ఆరదంట అండి. అమెజాన్ అడవుల్లో ఆటంతటికి అవే అగ్ని ముట్టుకుంటాయి. అవి చెట్లు రాపడం వల్ల ఈ పిట్టలు రెట్టలులో గంధకం ఉంటుంది. ఆ గంధకం చెట్ల మధ్యలో పడినప్పుడు ఆ చెట్లు గాలికి రాసుకుంటుంటే నిప్పు పుడుతుంది అనమాట. అలాగా అదంతలో అదే అగ్ని ముట్టుకొని అడవులు తగలబడిపోతుంటాయండి. ప్రభుత్వాలు మారినా ఎవరు కూడా వాటిని కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే అది ఎప్పుడు ముట్టుకుంటుందో తెలియదు. దాన్ని ఎవరు ఆర్పలేమండి. అడవులు తగలడిపోతుంటాయి. ఒకవేళ
ఏ ప్రభుత్వమైనా తలుచుకొని అమెజాన్ అడవులు తగలబడిపోతుంటే ఆపగలరేమో, కానీ నరకంలో అగ్నిని ఎవరైనా ఆపగలరమ్మా? ఎవరు ఆపలేరండి. అది దాని పేరు నిత్యాగ్ని అన్నాడు. అందుకే మనకి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 41వ వచనంలో యేసుప్రభు అన్నాడు, అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి మీరు పొండి అని. కాబట్టి అగ్నికుండే స్వభావం ఏంటంటే అది ఆరనది. మనం కూడా ఎప్పుడు ఆరిపోకూడదు. మనం కూడా ఎప్పుడు వెలుగుతూ ఉండాలండి, మండుతూ ఉండాలి, పవర్ఫుల్గా ఉండాలి, తీవ్రంగా ఉండాలి, చచ్చుబడిపోకూడదు. ఏమండి, మిలుకుమని ఎలగకూడదు, ఫైర్గా ఎలగాలి. అలా ఉండాలండి. అది చెప్తున్నాడండి ఈ విషయాల్లో. ఒకవేళ మనం ఆత్మ సంబంధమైన విషయాలు చాలు అని అనుకున్నామా, ఇక మనం పరలోక రాజ్యం వెళ్ళమండి, నరకానికి వెళ్ళిపోతాం. భౌతికమైన విషయాల్లో ఇంకా కావాలనుకున్నాం అనుకోండి, తృప్తి లేదనుకోండి, అప్పుడు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాం, నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి మనం ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం ఎలాగుందామండి? ఆత్మ సంబంధ విషయాలు చాలు అనద్దు, చాలు అనని ఆ నాలుగులాగా ఉందాం. భౌతికమైన విషయాల్లో సరిపెట్టుకుందాం, మన కోరికలు తృప్తిపరుచుకుందాం. చాలు, ఇంక ఇదే చాలు, దేవుడు నాకు ఇచ్చిందే చాలు, నాకు ఇచ్చిన ఇల్లే చాలు, నాకు ఇచ్చిన భర్తే చాలు, నాకు ఇచ్చిన భార్యే చాలు, నాకు ఇచ్చిన ఆస్తిపాస్తులే చాలు, ఇది లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఈ ఆహారం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారని భౌతికమైన విషయాల్లో మనం చాలు అనుకుందామండి. అలా ఉంటే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. కానీ మనం ప్రస్తుతం రివర్స్లో ఉన్నాం కదండి. ఆత్మ సంబంధమైన విషయాల్లో ఏమో చాలు అనుకుంటున్నాం, భౌతికమైన విషయాల్లో చాలదు, ఏది ఎక్కడుందో, ఎక్కడ సరిపోతుంది, జీతం ఎక్కడ సరిపోతుంది అంటుంటాం మనం. అలా ఉండకుండా జాగ్రత్త పడతామండి. మంచి ప్రసంగం చేశారు కదండి అగూరు. మీరు ఇంటికి వెళ్ళి బాగా చదవండి అమ్మా, అర్థమవుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓపికగా వాక్యం మీకు వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను.